ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి సీజన్లోనికి మనం అందరం వచ్చి ఉన్నామండి. 2025వ సంవత్సరము 9 నెలలు కాపాడినటువంటి దేవుడు 10వ నెలలోనికి మనల్ని అందరినీ క్షేమముగా, మరి చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా క్షేమంగా నడిపించాడని విశ్వసిస్తా ఉన్నాను. కనుక ఈ యొక్క సీజన్ కూడా గొప్పదైనటువంటి సీజన్గా, ఆ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ యొక్క సీజన్ జరుపుకుంటా ఉన్నారు. కొత్తదైనటువంటి కార్యములు జరుగుతాయని, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడని, ర్యాప్చర్ ఎనీ టైం, ఎప్పుడైనా సరే జరగవచ్చని అనేక మంది విశ్వాసం ఉంచుతున్నారు. కనుక మనమైతే ర్యాప్చర్ కొరకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి ఆయన బిడ్డలంగా అయితే ఉన్నాం. ఆమేన్. గనక ఇట్టి నిరీక్షణ ఎంతో గొప్పదండి. బైబిల్ సెలవిస్తున్న విధంగా అటువంటి నిరీక్షణ అంటే నేను ఎత్తబడతాను, దేవుడి యొక్క మరి ఆ యొక్క ర్యాప్చర్లో నేను, నా కుటుంబము, నా యొక్క తరము, లేదంటే నా యొక్క బిడ్డలు, లేదంటే నా కుటుంబీకులందరూ, సంఘస్థులందరూ ఉంటారనేటటువంటి నమ్మకం, నిరీక్షణ ఎంతో గొప్పది. ఆమేన్. కనుక దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి ఏ ఒక్క బిడ్డ యొక్క నిరీక్షణ, ఆ యొక్క కుమారుని, ఆ యొక్క కుమార్తెని ఏ బిడ్డ అయితే నిరీక్షిస్తున్నాడో ఆ బిడ్డని సిగ్గుపడనీయదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మీ యొక్క కష్టాలు ఏంటో మేమైతే ఎరగము, కానీ ప్రతి బిడ్డ జీవితంలో చూడండి శోధనలు అనేవి ఉంటాయి. గమనించాలి, ప్రతి ఒక్కరు శోధనలు అనేవి ఉంటాయి. ఎందుకంటే సాతానుడికి టైము చాలా తక్కువ అని, మరి ఆయన బిడలైనటువంటి వారిని, లేదంటే ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవులను అటాక్ చేయడము చాలా ఎక్కువైపోతుంది ఈ సీజన్లో మీరు గమనించినట్లయితే. కనుక ఈ టైములో ప్రతి ఒక్క బిడ్డ ఇటువంటి శోధనను జయించాలంటే, లేదంటే కష్టాల నుండి బయటికి రావాలంటే ఒకటే ఒక గొప్పదైనటువంటి చూడండి ఆ యొక్క ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే ప్రార్థన, విశ్వాసం, నమ్మిక ఉంచటం, వాక్యము చదవటం. ఆమేన్. అయితే వాక్యం చదివిన ప్రతి ఒక్క బిడ్డ కూడా బలపరచబడతారా అంటే తప్పకుండా మరి ఆ వాక్యము, ఆ పోర్షన్లో ఆ యొక్క భాగం, ఏ భాగం అయితే వారికి నచ్చుతుందో, లేదంటే ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది, ఈ యొక్క భాగంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తుందో, ఆ వాక్య భాగాన్ని పట్టుకొని మీరు ధ్యానించినట్లయితే, యెహోషువ యొక్క మరి ఆ యొక్క బుక్లో మనం చదివిన విధంగా 1వ అధ్యాయంలో నువ్వు ఈ యొక్క ధర్మశాస్త్రం చూడండి, 10 ఆజ్ఞలు కాదు కానీ ఈ యొక్క వాక్యం యొక్క కాంటెక్స్ట్ అక్కడ. కనుక ఇక్కడ ఈ యొక్క వాక్యముని ఎవరైతే చదువుతారో, అదేవిధంగా కీర్తనలు 1వ అధ్యాయంలో కూడినట్టుగా ఎవరైతే ఈ వాక్యముని ధ్యానిస్తారంటే మెడిటేట్ చేస్తారో, ఆ బిడ్డలు వారి యొక్క మార్గములను ఏం చేసుకుంటారు ఉంటుందంటే ప్రాస్పర్ చేసుకుంటారు. అంటే వారి యొక్క మార్గములన్నీ సక్సెస్గా మార్చబడతాయి. వారి యొక్క ప్రతి డెసిషన్ కూడా రైట్ డెసిషన్గా మార్చబడుతుంది. వారి యొక్క ప్రతి ప్రణాళిక కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిదిగా ఉంటుంది. ఆమేన్. గనక ఈ యొక్క వాక్యంని ధ్యానించవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డకి నేనైతే కోరుకుంటున్నాను. సో అయితే ఈ యొక్క నెల యొక్క ప్రత్యేకత, లేదంటే అక్టోబర్ నెల యొక్క గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని మీకు అందించడానికి మీ ముందున్నాను. మొదటిగా మనం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం, డియూటెరోనమీ చాప్టర్ 7 వర్స్ 13, 13వ వచనం నుండి చూస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే 12వ వచనం చూస్తే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఈ వాక్యం చదివినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే చూడండి, వీళ్ళప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని వాక్యంని మరి నెరవేరిస్తే, లేదంటే ఆజ్ఞలన్నిటినీ నెరవేరిస్తే, వాటన్నిటి ప్రకారం జీవిస్తే అది జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్, కొత్త నిబంధన యేసు ప్రభు ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే అన్నిటినీ మన పక్షాన యేసు ప్రభు నెరవేర్చినటువంటి నిబంధనలో మనల్ని ఉంచాడు. ఆమేన్. గనక కృపను నమ్మినటువంటి ప్రతి బిడ్డ యేసులో నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలని అంటాడు. కృపలో నేను ఆశీర్వదించబడిన బిడ్డని అంటాడు.
లేదంటే ఆయన వాక్యము ద్వారా ఆయన ఆత్మలో నేను నింపబడినటువంటి బిడ్డని, ఆయన ఆత్మ నాకు అనుగ్రహించబడింది. ఎందుకంటే అప్పటి వారికి ఆత్మలో నింపబడటం అనేది జరగలేదు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ అనే వరము మనకు అనుగ్రహించబడినట్టు వాక్యంలో రాయబడింది. కనుక ఈరోజు మనమైతే ఇవన్నిటినీ నెరవేర్చినటువంటి దేవుడని యేసు ప్రభు నిబంధనలో మనం ఉన్నాము గనక ఈ యొక్క ఆశీర్వాదాలు ఈరోజు మనకు అనుగ్రహించబడతాయి. సో ఈ యొక్క అక్టోబర్ నెలకి ఈ ఆశీర్వాదాలు మనందరం పొందుకోలాగిన ప్రార్థించుకుందాం ఒకసారి. ఆమెన్. సో 13వ వచనం చూస్తే చూడండి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను, నీ గొర్రెల మందలను సమస్తమును దీవించును. యేసు ప్రభు ఈరోజు మనందరి జీవితంలో ఇప్పటి వరకు చూడండి, ఆ యొక్క ఒకవేళ గర్భవతి అయి ఉంటే 9 నెలల దాని తర్వాత తను ఏం చూస్తుందంటే ఆ యొక్క శిశువుకు జన్మనిచ్చి ఆ యొక్క కుమారుని చూసుకొని ఆ అద్భుతాన్ని చూసుకొని ఎంతో గొప్పగా ఆనందిస్తుందండి ఒక తల్లి. మరి అదే విధమైనటువంటి అద్భుతం ఈ యొక్క 10వ నెలలో కూడా దేవుడు ఆయన బిడ్డల జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్. గనుక మీ అద్భుతమును మీరు కనడానికి దేవుడిచ్చిన సామర్థ్యంలోనికి ఈ యొక్క నెలలో ప్రతి విశ్వాసి ఎంటర్ కాబోతున్నాడు. ఆమెన్. గనుకే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించబడ్డాయి. చూడండి, నీ యొక్క ఎద్దులు అంటే, లేదంటే నీ యొక్క సస్యం అంటే, నీ భూమి అంటే, నీ గర్భఫలం అంటే, దాని తర్వాత నీ నూనె, నీ పశువుల మందలు, ప్రతి ఒక్కదాన్ని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమెన్. గనుక ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఏదో మనుషులు చేసినట్టుగా నామకార్థంగా ఏదో మతపరమైన రిలీజియస్గా ప్రార్థించడం కాదండి. నిజముగా ఈయన నాతో మాట్లాడుతున్నాడని, నిజముగా ఈ దేవుడు నాకు వాగ్దానం చేస్తే నమ్మకమైన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని నమ్మి ప్రార్థించే బిడ్డలంటే పరలోకములో చాలా గొప్పదైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది వారిపైన. ఆమెన్. గనక ఈ యొక్క ఆశీర్వాదం ఈ యొక్క నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఆమెన్ అనాలి. ఈ యొక్క వాక్యాన్ని మనం పొందుకోవాలి. సో దాని తర్వాత అదేవిధంగా 14వ వచనం చూస్తే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు, నీలో మగవానికి కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. దేవుడు ఇంకొక మాట ఏం సెలవిస్తూ ఉన్నాడంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితం. ఎంతవరకు ఎంతమంది బిడ్డలైతే మీ జీవితాల్లో ఏ ఏరియాలో అయితే ఆ ఏరియాలో ఇంకా నేను ఒక ఫలము చూడలేదు, ఇంకా నేను అద్భుతం చూడలేదు, ఇంకా నాకు ఇది పెండింగ్లో ఉంది, అటువంటి బిడ్డలు ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ విశ్వసిస్తూ ఆ యొక్క అద్భుతాన్ని ఎదురు చూస్తున్నారో, ఈ యొక్క నెలలో నీ విశ్వాసానికి గొప్పదైనటువంటి ఫలమును నీవు అనుభవించబోతా ఉన్నావు. ఆమెన్. అట్టి ఫలము మనందరికీ కలుగునుగాక, చూస్తున్నటువంటి మీ అందరికీ కలుగునుగాక, వింటున్నటువంటి ప్రతి బిడ్డకి మీ యొక్క ఏరియాలో ఏ విషయంలో అయితే నీకు ఆశీర్వాదం కావాలో ఆ విషయాలన్నింటిలో నీవు ఆశీర్వాదము పొందుకుందువుగాక. ఆమెన్. నా ఇక లాస్ట్ వచనం చూస్తే, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును, నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. చూడండి, ఒక ఏరియాలో ఉంది, ఇంకొక ఏరియాలో స్వస్థత అయిందనుకోండి, దేవుడు అన్నిటినీ ఈ యొక్క వచనంలోని, ఈ యొక్క 3 వచనాల్లోనే కవర్ చేస్తూ ఉన్నాడు. గనక చూడండి, ఐగుప్తులో ఉన్నటువంటి కఠినమైన వ్యాధులు నీకు రావని చెబుతున్నాడు. ఐగుప్తు అంటే ఏంటి అంటే లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో చీకటి ఉంది, ఈ లోకంలో భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, ఈ లోకంలో ఉన్న వారికి జరిగేటటువంటివి ఆయన బిడ్డలను నమ్ముకున్న వారికి జరగవండి. మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఆ యొక్క కటిక చీకటి వారికి ఉంటే వీరికి మాత్రం గొప్పదైన వెలుగుంది. హల్లెలూయా. వారికి మాత్రం ఆ యొక్క నీరు రక్తంగా మార్చబడితే వీరి జీవితాల్లో గొప్పదైనటువంటి నీరే ఉంచబడింది, ఆశీర్వాదమే ఉండింది. ఆమెన్. అక్కడ ఉన్నటువంటి మరి ఫస్ట్ బోర్న్ అందరూ చనిపోతే ఇక్కడ మాత్రం గొప్పదైనటువంటి సెలబ్రేషన్ కొనసాగింది.
ఆమెను గనుకే ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో జరిగేటటువంటి వారికి జరిగేది నాకు జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆమెన్. వారికి వ్యాధి ఉందంటే నా దేవునికి స్తోత్రం, నాకు దేవుడు అటువంటి వ్యాధులను ఇవ్వడు అనాలి. ఆమెన్. ఎందుకంటే ఈ విషయంలోనే విశ్వాసి లోకంలో నుండి వేరుపరచబడతాడు. ఆమెన్. మాటలోనే, విశ్వాసం ఉంచే క్రియలోనే, హల్లెలూయా, నీ ప్రార్థన విధానంలోనే, నీకు జరిగే అద్భుతాలలోనే విశ్వాసి ఈ లోకంలో నుండి వేరుపరచబడతాడు. గనక చూడండి, లోకంలో వారికి కలిగేది కూడా దేవుని బిడ్డలా కలిగిందంటే నువ్వు ఈ వాక్యం అర్థం చేసుకొని ప్రార్థించలేదని అర్థం. గనక ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవి కూడా దేవుడు నీ దగ్గరికి రానియడని సెలవిస్తా ఉన్నాడు. ఆమెన్. గనకే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. అది ఏ వ్యాధి అయినప్పటికీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఆ యొక్క వ్యాధిని మీ దగ్గర నుండి చాలా దూరపరుస్తున్నారని సెలవిస్తా ఉన్నాడు. గనక దూరపరుస్తున్నటువంటి యేసయ్యా నీకు వందనాలు. నన్ను స్వస్థపరిచి నీలో సజీవురాలనిగా నిలబడుతున్నందుకు వందనాలు. హల్లెలూయా. ఈ విధమైనటువంటి ప్రార్థన విశ్వాసి గనక నేర్చుకుంటే గొప్ప అద్భుతాలు జరిగించబడతాయండి. మీ జీవితాలను గొల్యాతులను మీరు పడగొట్టుకుంటారు. ఆమెన్. కనుకే ఎర్ర సముద్రమైనా, ఎరుకో గోడలైనా, ఏవైనా సరే ఒక విశ్వాసి ఎదుట నిలబడలేవు అంటే కారణం ఎవరంటే ఆ యొక్క కుమార్తె, ఆ కుమారుడు విశ్వాసం ఉంచినటువంటి యేసు ప్రభు కారణమై ఉండాలి. ఆమెన్. గనక ఈ యొక్క వాక్యము దేవుడు మీ అందరి జీవితాలలో నెరవేర్చునుగాక. మేమైతే హృదయపూర్వకంగా ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి సబ్స్క్రైబర్ కొరకు, మరి యొక్క ఆన్లైన్లో ఎక్కడి నుండి ఏ టైంలో ఎప్పుడు చూస్తున్నప్పటికీ వాళ్లకు ఈ మాటలు వారిని చేరాలని, వారిని ఆదరించాలని, వారి జీవితంలో అద్భుతాలు సృజించాలని మేమైతే ప్రార్థిస్తూ ఉన్నామండి. ఆమెన్. గనక ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి గొప్ప అద్భుతాలు మీరు పొందుకుందరుగాక. ఒక చిన్న మాట ప్రార్థించుకొని ముగించేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. నజరేయుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. గొప్ప తండ్రి, ఇదిగో ప్రభా యొక్క వాక్య ప్రకారమయ్యా నీవు సెలవిచ్చిన దేవుడు, ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు అయింటున్నావు, వాగ్దానాన్ని స్థిరపరచు దేవుడు మీరై ఉంటున్నారు. ప్రభా ఇదిగో సస్యమును ఆశీర్వదిస్తారన్నారు. ప్రభా ఇదిగో తని గొప్పదైనటువంటి వెలుగును మీరు నింపుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అనేక మంది జీవితాలను ప్రభా ఉన్నతమైనటువంటి దిశల వైపు నీ బిడ్డలు నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ప్రభా అనేక మంది బిడ్డల జీవితాలను ప్రభా అనేకులకు వెలుగుగా మీరు మార్చబోతున్నందుకు వందనాలు. ఇదిగో నీ వాక్యం అనేటటువంటి ప్రభా వెలుగులో నీ బిడ్డలు నింపబడలాగిన కృపను దయచేయండి. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నీ బిడ్డలు ప్రార్థించినప్పుడు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా వారి రోగములు, వారి శరీరములను వదిలి పారిపోవునుగాక యేసు నామములో. వారి కుటుంబాలను ప్రభా బాధపడుతున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ, పవిత్రాత్మ, చాతబడి శక్తులను కాలిపోవలాగా ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, శక్తి కలిగిన నామం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. యేసు ప్రభు నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి తండ్రి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువాని బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి జీవితాలలో గొప్పదైన ప్రభువా ఆశీర్వాదములను విడుదల చేయండి అయా. ఇదిగో ప్రభు వారి లేమి తండ్రి గొప్పదిన కలిమిగా మార్చబడును గాక. ప్రభువా నీకు ఇస్తూ ఉండగా వారి యొక్క ప్రభువ కోట్లను మీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నాను. గొప్ప తండ్రి వారి కష్టం ప్రభువా ఇదిగో తండ్రి వృధా కాకుండా ఉండలాగనయ్యా. వారి చేతుల యొక్క ప్రభువా ఇదిగో తండ్రి అభిషేకమును మీరు నిలబెట్టమని వారి చేతుల ద్వారా ప్రభు ఏది ముట్టినప్పటికీ నీ జోసెఫ్ వలే లార్డ్ ఫాదర్ ఇదిగో వారి చేతి పనులంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాను. గొప్ప దేవ ఇదిగో ప్రభు గొప్పదిన సంతోషం, పీస్, సమాధానం నీ బిడ్డలకు దయచేయండి ప్రభు. ఇదిగో రేపటి దినం ఏం జరుగుతుందో అని ప్రభు భయముతో, బాధతో ఉన్నటువంటి బిడ్డల హృదయాలని ఈరోజు నీ యొక్క వాక్యము హల్లెలూయా లార్డ్ ఫాదర్ వారి హృదయములను ప్రతి భయభరితమైనటువంటి ఆత్మను దూరపరచునుగాక, భయములను ప్రభు విడగొట్టునుగాక. నీ బిడ్డలను నీ ధైర్యపరిచే నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ నీ వాక్యములో విజయం ఉందని తెలుసుకునేలాగిన ప్రభు అట్టి విజయంతో నీ బిడ్డలను నిలబెట్టండి, ఆశీర్వదించండి, వారి సరిహద్దులను విశాలపరచండి. అబ్రహాం ఆశీర్వాదమును ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నా. స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభు. వారు అనేకులకు తండ్రి మాదిరిగా అనేకులను ప్రభు క్రీస్తు వద్దకు నడిపించబడలుగా ఉండు కృపని, అటువంటి విశ్వాస జీవితాన్ని, అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండు బిడలుగా నీ బిడలందరినీ ఆశీర్వదించి దీవించి కృప చూపించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొనింటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. God bless you all. Praise the Lord.